మది కన్నుల సిరి వెన్నెల ఈరోజు సీతారామ శాస్త్రి జయంతి సందర్భంగా మరి ఈనాడులో ప్రత్యేకమైన ఒక వ్యాసం ప్రచురించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా, ఎంత సినిమా పాట అయినా సరే దానికి సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలని బలంగా నమ్మిన కవి సిరివెన్నెల తనకు దొరికిన ప్రతి సందర్భాన్ని నలుగురికి మంచి మాటలు చెప్పడానికి ఉపయోగించారు. తన వ్యక్తిత్వాన్ని సరిపడని మాటలు పాటలను ఎన్నడూ దరిచేరనివ్వలేదు. సినిమా పాటకు సాహితీ విలువ ఉండదని, నాలుగు మాటలు పోగేసి పాట కూర్చేస్తారని విమర్శించే నోళ్లకు ఆయన గంగా ప్రవాహం లాంటి తన భాషతో సమాధానం చెప్పారు. సీతారామ శాస్త్రి జయంతి సందర్భంగా మరి వారు తీసినటువంటి వందలాది సినిమాల్లో సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులు, మరి సమాజంలో యువతను మేల్కొల్పే విధంగా మరి పలు కోణాలతోటి, అంటే సమాజాన్ని దగ్గరగా, జనానికి దగ్గరగా అనేటువంటి సినిమాలు అప్పట్లో తీసి మరి ఎంతో ప్రజాదరణ పొందినటువంటి సినిమాల్లో ఒకటైనటువంటిది మరి నాకు గుర్తొచ్చేటువంటి సినిమా గాయం సినిమా. సుమారు నేను అనుకుంటా 1988లో అని అనుకుంటా. ఆ యొక్క సినిమా ప్రజలకు ఎంత దగ్గరగా బాగా ఉందంటే, ఒక ప్రజానాయకుడు తన యొక్క సొంతం అభివృద్ధి గురించి మరి ఎటువంటి ఈ యొక్క సమాజంలో ఆయన యొక్క ప్రవర్తన కానీ, ఆయన యొక్క తీరుతెన్నులు కానీ ఉంటుందనేటువంటి విషయం ఒక యువతను కూడా ఒక మేల్కొల్పే విధంగా ఆ సినిమాలో కళ్ళ గట్టినట్టు చూపించినటువంటి వైనాన్ని ఆ యొక్క సినిమాలో చూపించడం జరిగింది. మరి ఈనాడు సినిమాల్లో అసలు అర్థం పర్థం ఏమీ ఉండదు. ఈ సినిమాల్లో కేవలం 2 గంటలు చూసామా, వచ్చామా, పోయామా అనేటువంటి ఈనాటి సినిమాల్లో కనీసం చెప్పుకోవడానికి కూడా ఒక మాట సమాజానికి పనికిరాని ఈ రోజుల్లో అటువంటి సినిమాలు ఉంటే, మరి ఆ రోజు తీసినటువంటి సినిమాలు ఈ రోజు వరకు మనం ఎందుకు గుర్తుంచుకుంటున్నామంటే, సమాజంలో లీనమై సమాజ సేవ కానీ, సమాజ అభివృద్ధి కానీ మరి చేసినటువంటి పాటలు కానీ, ఆ యొక్క సినిమాల యొక్క అర్థం ఆ విధంగా ఉండేదనేటువంటి మాటను మరి వారి జయంతి సందర్భంగా మరి చెప్పుకోవచ్చు.